హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై జరుగుతున్న చర్చలకు అద్దం పట్టేలా మల్కాజ్గిరి కొత్త పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమై ఆపరేషన్ నిర్వహించారు. రాత్రిపూట ఒంటరిగా ఉండే మహిళల పట్ల కొందరు ఆకతాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళల రోడ్డుపైకి వచ్చి పోకిరీల గుట్టు రట్టు చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే గ్రౌండ్ రియాలిటీపై దృష్టి సారించిన సుమతి ఇటీవల అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ను ఎంచుకున్నారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె సాధారణ మహిళల బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. సుమతి ఎవరో గుర్తించని ఆకతాయిలు ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరమైన పదజాలంతో వేధించడమే కాకుండా ఎక్కడికి వస్తావంటూ అసభ్యకర ఆఫర్లు ఇచ్చారు. సుమతిని వేధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం గమనార్హం. వారంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 3 గంటల పాటు ఈ వేధింపులు కొనసాగినా అటువైపు ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ, పోలీసు సిబ్బంది గానీ రాలేదు. రాత్రి 3:30 గంటల సమయంలో అటుగా వచ్చిన ఓ బీట్ కానిస్టేబుల్ కమిషనర్ను గుర్తించి సెల్యూట్ చేశారు. అప్పటి వరకు తమ చుట్టూ ఉన్నది సాధారణ మహిళ కాదు, విశ్వనగరపు తొలి మహిళా పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి అని తెలిసి ఆకతాయిలు షాక్కు గురయ్యారు. ఈ ఆపరేషన్లో భాగంగా వేధింపులకు పాల్పడిన ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నగరంలో మహిళల భద్రత, పోలీసు పెట్రోలింగ్పై సిపి తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.